ట్రైలర్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంకా మూవీ ఎలా ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను కూడా రీసెంట్గా మూవీస్లో యాక్ట్ చేస్తున్నాను. పాలిటిక్స్ నుంచి మూవీస్లోకి నేను కూడా యాక్ట్ చేస్తున్నాను. సో మూవీస్లోకి వచ్చినప్పుడు డైరెక్టర్ పడిన కష్టం ఏంటో, ఒక ప్రొడ్యూసర్ కష్టం, యాక్టర్స్ కష్టం ఏంటో స్వయంగా నేను చూసినప్పుడు అనుకున్నాను, ఒక మూవీ జడ్జ్ చేయడం చాలా ఈజీ, కానీ దాని వెనక కొన్ని వందల మంది కష్టం ఉంటుంది, కొన్ని నెలల తరబడి కష్టం ఉంటుంది. సో ఎవరు కూడా రివ్యూస్ విని ఎవరో మాట చెప్పింది జడ్జ్ చేయకుండా ప్రతి ఒక్క మూవీని కూడా థియేటర్లో చూడాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఫస్ట్ టైం మూవీ టీమ్. థ్యాంక్ యూ. మాధురి గారు, ఒక్క నిమిషం. మీరు ఫస్ట్ టైం ఎప్పుడు శ్రీనివాస్ గారిని కలిశారు? ఆయన్ని ఫస్ట్ టైం ఎప్పుడు కలవడం జరిగింది, ఎప్పుడు చూడడం జరిగింది అసలు? అందుకే ఫస్ట్ టైం అనే అన్నానండి, టైటిల్ అవుతుంది, ప్రాబ్లం లేదు. ఫస్ట్ టైం నేను కూడా అతను అంటే పొలిటికల్ గా బిజీగా ఉండేటప్పుడు గడప గడప కార్యక్రమం తిరుగుతున్నప్పుడు అప్పుడు నేను కూడా చూశాను. సో అతనే నన్ను పాలిటిక్స్ లో పిలవడం జరిగింది. సో అతని పిలుపు మేరకు నేను పార్టీలో జాయిన్ అయ్యి యాక్టివ్ గా చేయడం జరిగింది. తర్వాత స్టోరీ అందరికీ తెలుసు, తర్వాత అందరికీ, ప్రపంచం అందరికీ తెలుసు. అండ్ ఫస్ట్ టైం ఏ సినిమా సెట్ లో అడిగి పెట్టారు రీసెంట్ గా అనౌన్స్ చేస్తారా? చీన్ టపాకులు అని ఒక మూవీ నేను యాక్ట్ చేశాను. అది ఆగస్ట్ లో రిలీజ్ కి ఉంది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడాలి, నన్ను సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ అండి. విష్ యూ గుడ్ లక్. యాక్చువల్గా మీ జర్నీ సూపర్ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దువ్వాడ శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా పెద్దలు అమ్మారెడ్డి పద్మనాభ్ గారు వచ్చారు. వారు మంచి సందేశం ఇచ్చి వెళ్ళారు, మంచి సపోర్టివ్గా మాట్లాడారు. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి ఇక్కడ వ్యక్తి మరి హేమంత్ గారు. ఒకటి రైటర్, ఎడిటర్, విఎఫ్ఎక్స్ లీడ్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. చిన్న విషయం కాదు. ఇప్పుడు రామారావు గారి టైంలో నేను విన్నాను, ఆయనే రచన, ఆయనే ప్రొడ్యూసర్, నాన్నగారు సూర్యకర్ణ సినిమాల గురించి అలాంటి మహానుభావుడు గురించి విన్నాను. అలాంటి అంశంలో ఎంత కృషి, పట్టుదల, కసి లేకపోతే, ఎన్ని అహోరాత్రులు శ్రమించకపోతే ఈ 5 పేర్లు ఇక్కడ వస్తాయి అంత ఆశ్చర్యమైన విషయం కాదు. అందుకే హేమంత్కి, సోదరుడు హేమంత్కి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీలాంటి వాళ్ళు రోల్ మోడల్ సొసైటీకి అవసరం. ఇంత చక్కగా నేను ఆ ట్రైలర్ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే, యాడవెంట్ టీంలో ప్రభువు ఈడెన్ గార్డెన్స్ లో ఇద్దరు సృష్టిస్తాడు, ఆడ మగ. వాళ్ళు యాపిల్ ఫ్రూట్ తిన్న తర్వాత వాళ్ళ సిగ్నల్ తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాళ్ళు ఆ సందర్భం నాకేదో ఆ ఇద్దరిలో కనిపిస్తుంది. ఫస్ట్ అదొక షార్ట్ చూశాను నేను, అదొక షేప్ అయితే. ఇంకోటి పరిస్థితులు, ప్రభావాలు అందరి వీళ్ళలో అందరి దగ్గర ఉంటాయి. మేము వాస్తవాన్ని ప్రజలకు తెలియజేసాం, ప్రజలు కన్విన్స్ అయ్యారు. ఈరోజు ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు, మళ్ళీ రాజకీయాల్లో బౌన్స్ బ్యాక్ అయ్యారు. మళ్ళీ ఇదంతా ఒక సంవత్సరంలోనే మళ్ళీ వ్యాపార రంగంలో కూడా టెక్స్టైల్స్ లో అడుగు పెట్టాం, అందులో కూడా సక్సెస్ఫుల్ వెళ్తున్నాం. సినిమా రంగంలో అడుగు పెట్టాం, అంత బాగుంది. అలాగే మనం ఎవరికి అన్యాయం చేయము, ఎక్కడ అన్యాయం జరగదు, అందరినీ చక్కగా చూసుకుంటూ గౌరవంగా సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతూ మనం తప్పు చేయకుండా చేస్తే. ఇప్పుడు నేను చాలా మంది చూస్తున్నాను, అరే నేను తప్పు చేశాను ఆత్మహత్య చేసుకుంటాం, భర్తని భార్య చంపేయడం, భార్యని భర్త చంపేయడం. What you have been through, what you are doing. So I really want to ask you one simple question. మీరు నిజం చెప్పండి, మీరు ఎలా ఉన్నారు? I'm a very good face reader. You're doing okay? You're fine? You are doing okay. You are the strongest. I know that. So we have to ask these kind of questions to a director. You know, that's our responsibility. So let's be real. I have seen this man who has not just worked hard. On the other hand, he has put everything, almost everything on the stake for this film. It's a massive gamble of passion that he is following. And I am super proud of you, what you are doing. And what is even more beautiful, seeing your 3 daughters working right, beside you.
every day. Spandana, Spandana. I have heard your name gazillion times. Spandana is doing this, Spandana is doing this. She's promoting our film. She's writing an interview for us. So many things. I'm super proud of you. And here are the daughters. They're sitting over there. Hi, Andy. Hi, everyone. Proud. It's a family collaboration, you know. Family jitegi. Family film. Yes. So it's a visually stunning VFX film. And executing something like this kind of content requires incredible amount of resilience, patience, and most importantly, money. I mean, VFX, I always say one thing, whenever it comes to VFX, it's a very costly and massive affair. So whatever he had, he has put everything in this film. Wow. All the very best. ఇక్కడికి వచ్చినందుకు అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. ఈరోజు ఇక్కడ ఎనర్జీ మామూలుగా లేదు. Am I right? But today I don't want to talk about glitz or glamour. I want to talk about something real, soul behind our film first time. I want to talk about Hemant sir. So please come here. So for most of the people, this film is like 2 hours of entertainment. But for Hemant sir, it's 5 years of his journey. Am I right, sir? 5 years. I just want to say he stood alone. कोई प्रोडक्शन हाउस नहीं था बड़ा, राइट? कोई कॉर्पोरेट जाइंट नहीं है हमारे पीछे. So he stood alone. He put everything on the line, his family's security, his savings, to clone from the market. Why? Because he believed in a dream in this project. So I also want to mention that we don't have marketing agency working behind us, but we have something much stronger. We have 4 pillars. So Hemant sir's 3 daughters and his wife. So